హలో డెవలపర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సెక్యూరిటీ సెషన్. సో కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పైథాన్ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మన ఈ పైథాన్ ఫుల్ కోర్స్ అనేది ప్రతి టాపిక్ని కవర్ చేసుకుంటూ అండ్ ప్రతి టాపిక్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం. సో మన పైథాన్ ఫుల్ కోర్సు చాలా క్లియర్గా అండ్ ప్రతి టాపిక్ని టచ్ చేస్తూ దాని మీద ప్రాబ్లమ్స్ చేస్తూ ఎగ్జాంపుల్స్ కూడా చాలా చేస్తాం. సో అందరూ ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ క్లారిటీగా ఉంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో. హలో డెవలపర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చెక్రిస్ విజన్. మనం ఆల్రెడీ పైథాన్ సెటప్ అనేది చూసాం, ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా కోడ్ రాయాలి అనేది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ప్రింట్ స్టేట్మెంట్ అంటే ద ప్రింట్ ఆఫ్ అంటే ఈ ప్రింట్ ఆఫ్ అంటే ఈ కర్లీ బ్రాకెట్స్ అయితే ఏమున్నాయో దాన్ని మనం పైథాన్లో పెరాంథసిస్ అంటాం. ద ప్రింట్ ఆఫ్ ఫంక్షన్స్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే అవుట్పుట్. మనం ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనకి కావాల్సింది మెయిన్గా అవుట్పుట్. సో అవుట్పుట్ మనకు రావాలంటే మనం ప్రింట్ ఫంక్షన్ అనేది వాడుతాం. సో దాన్ని ప్రాక్టికల్గా చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రింట్ ఆఫ్ అని పెట్టి మనం లోపల డబుల్ కోట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత దాని లోపల మనం డేటా అయితే ఇస్తాం. అప్పుడు మనకి అవుట్పుట్ అనేది దిస్ ఈజ్ చెక్రిస్ విజన్ అని వస్తుంది. ఇది దీని యొక్క సింటాక్స్. సో దీన్ని అవుట్పుట్ గెస్ చేయండి. ఆల్రెడీ మీరు గెస్ చేసి ఉంటారు, దిస్ ఈజ్ చెక్రిస్ విజన్ అని వస్తుంది. బట్ మనం డైరెక్ట్గా కోడ్ రాసి చూద్దాం ఒకసారి. విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేస్తాం. ఆల్రెడీ నేనైతే ఫోల్డర్లోనే ఉన్నా, మీకోసం మళ్ళీ చెప్తా. ఫైల్ ఓపెన్ చేస్తాం. ఫైల్ తర్వాత ఓపెన్ ఫోల్డర్. అక్కడ ఆల్రెడీ మనం డెస్క్టాప్లో క్రియేట్ చేసి ఉంచుకున్నాం పైథాన్ ఫుల్ కోర్స్ అని. దాన్ని సెలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఒక ఫైల్ అయితే పైథాన్ ఫైల్ అయితే కావాలి. దానికోసం ముందు ఫోల్డర్ అయితే క్రియేట్ చేద్దాం. డే 1 అనే ఫోల్డర్ని క్రియేట్ చేశాను. ఇందులో మనం ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. python.py అని ఇస్తే ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది. ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. మనకి ఇక్కడ కోడ్ ఎడిట్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనం కోడ్ రాయాల్సి ఉంటుంది. ప్రింట్ ఆఫ్ అంటే పారాంథసిస్ అండ్ డబుల్ కోట్స్ దిస్ ఈజ్ చెక్రిస్ విజన్. సో ఓకేనా, దీన్ని సేవ్ చేసి రన్ చేయాలి. ఈ రైట్ సైడ్లో రన్ బటన్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేద్దాం. సో మనకి టెర్మినల్ అయితే ఓపెన్ అయింది. చూసారా, ఇక్కడ దిస్ ఈజ్ చెక్రిస్ విజన్ అని వచ్చింది. సో మన ప్రోగ్రామింగ్ అయితే కరెక్ట్. సో ప్రింట్ స్టేట్మెంట్ అంటే అవుట్పుట్ ఎలా వస్తుందో తెలిసింది కదా. సో నెక్స్ట్ చూద్దాం. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. మెయిన్గా అన్నింటికంటే మంచి కాన్సెప్ట్ ఇది, ఈజీగా ఉంటుంది. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. పైథాన్ వేరియబుల్స్ స్టోర్డ్ ద డేటా అంటే వేరియబుల్స్ అనేవి డేటాని స్టోర్ చేసుకుంటే అని అర్థం. ఇందులో కొన్ని రకాలు ఉంటాయి, అవేంటో చూద్దాం. ఇక్కడ వేరియబుల్స్ అంటే ఇక్కడ ఎక్స్ ఇచ్చాను, వై ఇచ్చాను, నేమ్ అని ఇచ్చాను, ఈజ్ కోడింగ్ అని ఇచ్చాను చూసారా, వీటిని వేరియబుల్స్ అంటాం. ఇవి మన సొంతంగా మనకి నచ్చింది అయితే పెట్టుకోవచ్చు వేరియబుల్స్ అయితే. దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి. అవేంటంటే స్టార్టింగ్ లెటర్స్ రావాలి ఓన్లీ, అంటే నెంబర్స్ అయితే రాకూడదు. 6 కానీ 7 కానీ అవి రాకూడదు, నెంబర్స్ రాకూడదు. అండ్ సింబల్స్ కూడా రాకూడదు, లైక్ @ హ్యాష్‌ట్యాగ్స్ అవి రాకుండా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మధ్యలో గ్యాప్ అవ్వకూడదు, దానికి బదులుగా _ అనేది యూజ్ చేయొచ్చు. సో వేరియబుల్స్ అలా మనం రాయాలి, మనకు నచ్చింది రాసుకోవచ్చు. అందుకే ఎక్స్ అని పెట్టాను, వై అని పెట్టాను, నేమ్ అని పెట్టాను, ఈజ్ కోడింగ్ అని పెట్టాను. ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి మనం అందులో డేటాను అయితే స్టోర్ చేయాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే దీన్ని ఇంటిజర్ అంటాం. ఇంటిజర్ అనేది ఒక డేటా టైప్. వై ఈజ్ ఈక్వల్ టు 3.14 అంటే ఇది ఫ్లోట్, అంటే ఇది ఒక ఫ్లోట్ అనే డేటా టైప్. చూసారా, వేరియబుల్స్ అనేవి లెఫ్ట్ సైడ్ డేటా టైప్స్. ఆ డేటా అనేది ఏ టైప్ అనేది తెలియజేసేది డేటా టైప్స్. కొంచెం అర్థం చేసుకోండి. ఈ టేబుల్లో చూద్దాం. 10 అనేది తీసుకుంటే ఇంటిజరు. డెసిమల్ నెంబర్స్ అంటే 3.14 అని తీసుకుంటే అది ఫ్లోట్ అని. హలో అంటే డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏ రాసినా దాన్ని స్ట్రింగ్ అని. ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి కదా, దాన్ని బూలెన్. ఇవన్నీ డేటా టైప్స్. సో ఒక వేరియబుల్లో మనం ఒక డేటా టైప్ కలిగి ఉన్న ఒక డేటాని స్టోర్ చేస్తాం అన్నది. ఇక్కడ హ్యాష్‌ట్యాగ్, ఇంటిజర్ ఇవి ఇచ్చాను చూసారా, వీటిని కమెంట్స్ అంటాం. అంటే ఇవి కోడ్లో ఎగ్జిక్యూట్ అవ్వవు, ఇవి ఒక కమెంట్ కింద మనం తెలుసుకోవడానికి. సో ఇది మనం ఒక ఎగ్జాంపుల్ చేసి కోడ్ రాస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. నేమ్ అనేది ఇచ్చాను, నేమ్ ఈజ్ ఈక్వల్ టు చక్రి అనే ఒక స్ట్రింగ్, అంటే డైరెక్ట్గా ఇది ప్రింట్ అయిపోద్ది అని అర్థం. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 50 అంటే ఇది ఒక ఇంటిజర్ నెంబర్ కాబట్టి ఆటోమేటిక్గా మనం డిక్లేర్ చేయట్లేదు ఇది ఇంటిజర్ అని, ఆటోమేటిక్గా పైథాన్ కంపైల్ చేసుకుంటుంది. ఇక్కడ హైట్ ఈజ్ ఈక్వల్ టు 9.5 పాయింట్ ఇచ్చాను కాబట్టి ఇది ఫ్లోట్ కింద కన్వర్ట్ అయిపోద్ది. ఈజ్ కోడర్ అంటే వీడి కోడరా అంటే ట్రూ, ఎస్ అని ట్రూ అని వచ్చేస్తుంది. సో దీన్ని ప్రింట్ చేసేటప్పుడు ప్రింట్ చేద్దాం ఒకసారి, అవుట్పుట్ ఏమొస్తుంది. నేమ్ అని ఇస్తాను. నేమ్ అంటే ఏం రావాలి, ఇక్కడ మనం మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రింట్ లోపల మనం ఏదైనా ఇన్పుట్స్ ఇస్తే
దాన్ని అవుట్పుట్ కింద చూపించేది కదా మనకి ప్రింట్ ఫంక్షన్ అనేది. సో అర్థం చేసుకోండి, ఇక్కడ నేమ్ అని ఇచ్చాను, తర్వాత ఒక స్ట్రింగ్ ఈజ్ అని ఇచ్చాను, ఏజ్ అని ఇచ్చాను, ఇయర్స్ ఓల్డ్ అని ఇచ్చాను. ఈ నేమ్ ప్లేస్లో మనకి ఇక్కడ ఏ నేమ్ అయితే ఇస్తామో ఆ నేమ్లో ఉన్న డేటా ఇక్కడికి వస్తుంది. ఏజ్ సేమ్ ఏజ్లో ఉన్న నెంబర్ ఏదైతే ఉందో ఆ డేటా ఇక్కడికి వస్తుంది. మనం ప్రింట్ చేసేటప్పుడు ఈ కామాలు అయితే ఉన్నాయో అవి ప్రింట్ అవ్వవు. సో ఇదంతా నేను ఎలా రాసిన అవుట్పుట్ ఏం వస్తుందో గెస్ చేయండి. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. విఎస్ కోడ్ అయితే మళ్ళీ ఓపెన్ చేశాను. ఇక్కడ అది వదిలేసి ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి స్ట్రింగ్ లోపల చక్రిస్ విజన్ చక్రి అని ఇద్దాం ఓన్లీ. అండ్ నెక్స్ట్లో ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 50 years. సో నాకు 50 years కాబట్టి 50 అని ఇస్తాను. అండ్ ఇక్కడ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమిద్దాం 7.9 అని ఇద్దాం. అండ్ ఈజ్ కోడర్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మనం వేరియబుల్స్ రాసేటప్పుడు మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు, దానికి బదులు అండర్స్కోర్ ఇచ్చుకోవచ్చు. ఈజ్ కోడర్ అంటే నేను కోడర్ని, సో కోడింగ్ చేస్తాం కాబట్టి కోడర్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇద్దాం. ఇక్కడ ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ బదులు అంటే పారెంథసిస్ లోపల డబుల్ కోట్స్ అయితే పెట్టాలంటే స్ట్రింగ్స్ అయితే పెడతాం, లేదంటే మనం ఇప్పుడు వేరియబుల్స్ని యూజ్ చేస్తాం కాబట్టి మనం డైరెక్ట్గా స్ట్రింగ్ కింద డిక్లేర్ చేయకూడదు కదా. సో నేమ్ కామ బిడ్డను ఇక్కడ స్ట్రింగ్ వేస్తాం, అంటే ఈజ్ అని ఇస్తాను, అంటే డైరెక్ట్గా ఈజ్ అని ప్రింట్ అయిపోవాలి. సో దానికి కూడా నెక్స్ట్ కామ ఇస్తాను, ఏజ్ ఇస్తాను, ఏజ్ ఇచ్చి కామ ఇస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఒక స్ట్రింగ్ వేస్తాను, YARS ఇయర్స్ ఓల్డ్. సో ఓకే, ఇప్పుడు ఏం రావాలి, మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి, ఇక్కడ పేరు అయితే పేరుండి చక్రి ఈజ్ 50 years ఓల్డ్ అని ప్రింట్ అవ్వాలి. సో దీన్ని ఒకసారి Ctrl+S పెట్టి సేవ్ చేశాను. ఇప్పుడు రన్ బటన్ మళ్ళీ క్లిక్ చేద్దాం. సో చూడొచ్చు, ఆల్రెడీ మనకి ముందు ఒక ప్రింట్ చేసాం కాబట్టి దాన్ని మళ్ళీ ప్రింట్ అవుతుంది. దిస్ ఈజ్ చక్రిస్ విజన్, చక్రిస్ ఈజ్ 50 years ఓల్డ్. సో ఎలా ప్రింట్ అయింది. సో ఇక్కడ మీరు వేరియబుల్స్కి డేటా టైప్స్కి డేటాను ఎలా స్టోర్ చేసుకుందో ఇక్కడ అర్థం చేసుకోవాలి. జస్ట్ ఇంకా మనం మంచి మంచి ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఆపరేటర్స్ ఇన్ పైథాన్. మెయిన్గా అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఆపరేటర్స్, ఎందుకంటే మనం ఎటువంటి సమ్ని సాల్వ్ చేయాలన్నా ఒక ఆల్గారిథం సాల్వ్ చేయాలన్నా మనకి మెయిన్గా ఆపరేటర్స్ అనేవి ఇంపార్టెంట్. అందులో 3 types ఉన్నాయి: అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్. ఈ మూడింటి గురించి లైన్గా ఒక్కో దాని గురించి చూద్దాం ఈ సెషన్లో. అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాం, అంటే ఏ అనే వేరియబుల్లో ఒక 10 అనే ఇంటిజర్ అంటే ఒక 10 అనే డేటాని తీసుకున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు 3. సో ప్రింట్ చేద్దాం మనం. అంటే ఇప్పుడు A+B, A-B, A×B ఇవేంటి, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఇవి మనకు ఆల్రెడీ తెలుసు. ఇవి ఫ్లోర్ డివిజన్ అండ్ మాడ్యులస్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. ఇవన్నీ వీటి గురించి మీరు ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే ఇవన్నీ అర్థమెటికల్ ఆపరేటర్స్. వీటిని మనం ఒకసారి ప్రోగ్రామ్ రాసి అవుట్పుట్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో మళ్ళీ విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేశాను. మనం ఇప్పుడు ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేసుకుంది, ఎందుకంటే అర్థమలకి ఇందులోనే కాదు మనకు విఎస్ కోడ్ని కూడా ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకోవాలి. సో మళ్ళీ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి నేర్చుకుంది, ఎందుకంటే మీకు తెలియాలి విజువల్ స్టూడెంట్ కూడా ఎలా ఆపరేట్ చేయాలో. సో ఇందులో మళ్ళీ ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను, న్యూ ఫోల్డర్ని. ఏంటి, ఆపరేషన్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, ఎంటర్ క్రియేట్ చేశాను. ఇందులో మనం ఫైల్ని అయితే క్రియేట్ చేద్దాం. ఇప్పుడు hey.py అంటే మనకి పేరు ఏమైనా ఇవ్వచ్చు, బట్ .py అనేది ఎక్స్టెన్షన్ మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తాను. ఆల్రెడీ పైథాన్ దీన్ని తీసేద్దాం. ఓకే, ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. హే పైథాన్ అని ఉన్నది చూసారా, ఓకే ఇందులో రాద్దాం ఇప్పుడు కోడ్ అయితే. హే పైథాన్లో ఏం చెప్పిన ఆపరేషన్స్, దానికోసం ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక 5 తీసుకుందాం అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఆపరేషన్స్ రాస్తాం. మీకు ఏం చెప్పాను, అవుట్పుట్ కోసం కావాలంటే ప్రింట్ ఆఫ్. ఈ లోపల మనకి A+B అంటే ఎడిషన్ కాబట్టి A+B అని ఇస్తాను. అండ్ నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ A-B వేద్దాం, A-B వేద్దాం. సో సేమ్ మల్టిప్లికేషన్ కూడా ఇస్తాను. ఇంచాను ఏ అంటే స్టార్ పెట్టాలి, ఇంటి బదులు $B. ఇది ఒక మల్టిప్లికేషన్. సో దీన్ని ప్రింట్ చేస్తే మనకి A-B ఏం రావాలి,
5 సారీ ఏ ప్లస్ బి ఏం కావాలి 5 ప్లస్ 10 ఏమవుతుంది 15 రావాలి. ఏ మైనస్ బి అంటే -5 రావాలి మనకి. అండ్ ఏ ఇంటూ బి అంటే 5 10 జర్ 50 రావాలి. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఇది సింపుల్ మనకి ఈజీ లెవెల్ కోడింగ్. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. అండ్ దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు, అది కూడా చూద్దాం. రన్ చేశాను. సో చూడొచ్చు ఏ ప్లస్ బి 15, ఏ మైనస్ బి -5, ఏ ఇంటూ బి 50 వచ్చింది. సో దీన్ని ఇంకోలా కూడా రాస్తాను, సేమ్ ఇవే అవుట్పుట్స్ వస్తాయి, అది ఎలాగో చూద్దాం. అండ్ ఇంత రాసే కన్నా ఒకే ప్రింట్ లోపల అన్నీ రాయొచ్చు. సో ఈ రెండింటిని డిలీట్ చేస్తా. సో మనం ఇక్కడ ఇది సమ్ కదా, ఎడిషన్ కదా, సో దానికోసం లోపల డబుల్ కోట్స్ తీసుకుంటా, ఆ లోపల ఎడిషన్ అని పెడతా. ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు అంటే స్ట్రింగ్ లోపల ఏమి ఇస్తే అదే కదా మనకి ప్రింట్ అయిపోద్ది. అంటే ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు వచ్చి డైరెక్ట్గా ఇక్కడ మనం కామా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు వచ్చి డైరెక్ట్గా అక్కడ ఇది ప్రింట్ అయిపోద్ది. అంటే ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంత వస్తే అంత. అంటే ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు 5 + 10 అంత ఉంది, 15 అని వచ్చేస్తుంది. సో అలాగ రాద్దాం. ఒకే లైన్ కోడింగ్ అంటాం, 1 లైన్ కోడింగ్ అంటాం దీన్ని. నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ ఇక్కడ స్ట్రింగ్ ఇస్తాను. ఇక్కడ ఏమి ఇస్తాను, సబ్ట్రాక్షన్ అండ్ సబ్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చి కామా ఇచ్చి ఇప్పుడు ఏ మైనస్ బి రాస్తాను, ఏ మైనస్ బి. సో ఇది సేమ్ ఎలాగొస్తే మనం చూద్దాం అవుట్పుట్ వచ్చేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ స్ట్రింగ్ ఇస్తాను, ఎంఎల్ మల్టిప్లికేషన్ కాబట్టి. సో మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇస్తాను, మళ్ళీ కామా ఇచ్చాను. ఇక్కడ ఏ ఇంటూ బి అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు రన్ చేసి ఇందాకలా వస్తుంది, బట్ ఇంకా డీటెయిల్గా వస్తుంది 1 లైన్ కోడింగ్. సో చూసారా అప్డేట్ అనేది ఎలా ఉంటుందో. ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ 10, ప్రింట్ ఆఫ్ ఎడిషన్ అంటే మీకు ఏంటి చెప్పాను, స్ట్రింగ్ లోపల ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది. అందుకే డబుల్ కోట్స్ అని పెడతాం స్ట్రింగ్ అనే దానికి. ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 వచ్చేయాలి, సబ్ట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి వచ్చేయాలి, మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటి బి అని వచ్చాను. సో ఇప్పుడు ఎంత క్లారిటీగా వస్తుందో మీకు చూపిస్తాను. Ctrl+S సేవ్ చేశాను, రన్ చేద్దాం. సో ఎడిషన్ ఈజ్ ఈక్వల్ టు 15, సబ్ట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు -5, మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు 15. సో ఇక్కడ ఎందుకంటే గ్యాప్ ఎందుకు వస్తుందంటే మనం ఇచ్చాం కదా ప్రతి దానికి వేరేగా డిఫైన్ చేస్తాం కదా, గ్యాప్ వస్తుంది. ఇంకా సింపుల్గా రాయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు. ఇంకా కొత్తగా చేస్తున్న కొద్దీ మీకు అలవాటు అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో చూసారు కదా ఎడిషన్ అంటే ఎలా ఉంటుంది, సబ్ట్రాక్షన్ అంటే ఇవి అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే కూడికలు, భాగాలు, గుణకారాలు ఇవి అంటారు కదా ఇవన్నీ. సో ఇంకా డివిజన్ చేయొచ్చు మనం, ఫ్లోర్ డివిజన్ అంటారు, ఇవన్నీ ఉంటాయి, ఇంకా చాలానే ఉంటాయి. ఇవి అవసరమైనప్పుడల్లా మనం చేస్తూ ఉంటాం. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఎలా చేస్తాం, ఎలా ఉంటాయని అర్థమయ్యే కదా ప్రస్తుతానికి. సో మనకి ముందుగా ప్రోగ్రామ్స్ అండ్ ఆల్గరిథమ్స్ సాల్వ్ చేసేటప్పుడు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఆపరేషన్స్ చూద్దాం. కంపారిజన్ ఆపరేషన్స్ అంటే కంపేర్ చేస్తుంది, అంటే రెండింటిని కంపేర్ చేయడం అంటాం. సో ప్రింట్ ఆఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రింట్ ఆఫ్ 10 > 5 అంటే 10 కన్నా 5 కన్నా 10 పెద్దదని చెప్తుంది. అవునా కాదా అంటే ఈ అవుట్పుట్స్ ఎలా ఉంటాయంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని వస్తాయి. కంపారిజన్ కదా, అంటే పెద్దదా చిన్నదా అంటే ఎస్ నో అవి కదా. సో ట్రూ ఆర్ ఫాల్స్ అని వస్తాయి. ఇక్కడ ప్రింట్ 7 < 12 అంటే ఇది కూడా ట్రూ, అంటే 7 అనేది చిన్నదే కదా 12 కన్నా, ట్రూ వస్తుంది. ఇక్కడ ప్రింట్ 10 ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చారనుకో, ఈక్వల్ అని ఇస్తే 1, 2 ఇచ్చాం. ఇక్కడ 2 ఇస్తే ఈ రెండును సమానం, అంటే 10 ఈజ్ ఈక్వల్ టు 13 అంటే 10 13 సమానం అంటుంది ఈ ఆపరేషన్. బట్ ఫాల్స్ ఎందుకంటే కాదు కదా, ఇది వేరు కదా. సో అలాగా ప్రింట్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే 10 5 అనేది ఈక్వల్ కాదు అని అంటుంది ఈ ఆపరేషన్. సో ట్రూ, ఓకే అవును కదా, ఈ రెండు ఒకటే కాదు కదా. సో ఇవి మళ్ళీ మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈజ్ ఈక్వల్ టు, నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ అర్థం. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రాసి రన్ చేసి చూద్దాం. మళ్ళీ VS కోడ్ అయితే ఓపెన్ చేశాను. సో మనం ఇక్కడ ఇంకొక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేసుకుందాం. అప్పుడే మనకి VS కోడ్ కూడా యూజ్ చేయడం రావాలి, ఎందుకంటే VS కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆపరేషన్స్ కదా అయిపోయి, ఇప్పుడు కంపారిజన్ ఆపరేషన్స్. COMP అని పెట్టాను, OPRAONS. సో మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు, టైం వేస్ట్ అవ్వకూడదని నేను సింపుల్గా పెట్టేస్తున్నాను. ఇక్కడ మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ hello.py అనేది క్రియేట్ చేశాను. ఇందులో రాద్దాం ఇప్పుడు కోడ్ అయితే. ప్రింట్ ఆఫ్ ఇక్కడ 10 > 15 అంటే ఏంటి, 10 అనేది 15 కన్నా పెద్దదని చెప్తుంది. అవునా కాదా, కాదు ఎందుకంటే 15 కాదు పెద్దది. అంటే ఇక్కడ ఏం రావాలి, మనకి ఫాల్స్ రావాలి. మీరు చెప్పే కంపారిజన్ అనేది తప్పు అని రావాలి, అంటే ఫాల్స్ అని రావాలి. ఒకసారి రన్ చేద్దాం.
సో చూసారా ఫాల్స్ అని వచ్చింది, ఇది వర్క్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్ ఇంకోటి రాద్దాం, ప్రింట్ ఆఫ్ 3 less than 10. ఇప్పుడేం అర్థమవుతుంది, ప్రింట్ 3 అనేది చిన్నది, 10 కన్నా చిన్నది అంటుంది ఈ ఆపరేషన్. సో ట్రూయే కదా, 3 అనేది చిన్నదే కదా, సో ట్రూ అని వచ్చింది. ఓకే, అంటే ఆల్రెడీ మనం రెండింటిని మళ్ళీ రెండోసారి రన్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ దానికి ఫాల్స్, సెకండ్ దానికి ట్రూ. డిలీట్ చేద్దాం. అండ్ ఇంకోటి ప్రింట్ ఆఫ్, మనం ఇక్కడ 15 తీసుకున్నాం, 15 ఈజ్ ఈక్వల్ టు, అంటే 2 సార్లు ఈక్వల్ టు పెట్టాలి. 15 అంటే ఈ ఆపరేషన్ ఏం చెప్తుంది, 15 ఈజ్ ఈక్వల్ టు 15 అంటుంది, అంటే అవును కదా, రైట్ కదా. సో ట్రూ రావాలి మనకి. ట్రూ రావాలంటే ఫస్ట్ దానికి ఫాల్స్ రావాలి, సెకండ్ దానికి ట్రూ రావాలి, థర్డ్ దానికి ట్రూ రావాలి. ఓకేనా, ఫాల్స్ ట్రూ ట్రూ ట్రూ, లాస్ట్ది ట్రూ వచ్చింది కదా. సో ఇవి డిలీట్ చేసేస్తాను. అండ్ ఫైనల్గా ఇంకోటి రాద్దాం, ప్రింట్ ఆఫ్ 13 నాట్ ఈజ్ ఈక్వల్ టు అంటే యాక్సిలరేషన్ మార్క్ అండ్ ఈజ్ ఈక్వల్ పెట్టాలి. అండ్ 13 వేద్దాం, అంటే 13 మనకి ఒకే లైన్ ఆపరేషన్ ఏం చెప్తుంది అంటే 13 నాట్ ఈక్వల్ టు 13, అంటే ఇది ఎస్సా కాదా, ఎస్సా నో అని చెప్పండి. నో, ఎందుకంటే ఈ రెండు ఈజ్ ఈక్వల్ టు, అంటే రెండు ఈక్వల్ వాల్యూస్. సో ఈజ్ ఈక్వల్ టు అయితే మనం అంటూ అనాలి, ఇక్కడ నాట్ ఈజ్ ఈక్వల్ టు అంటుంది కాబట్టి ఈ రెండు ఒకటి కాదంటుంది. సో ఇది ఫాల్స్. రన్ చేసి చూద్దాం, ఫాల్స్, నాలుగోది ఫాల్స్. ఓకేనా, ఇవి మీరు అర్థం చేసుకుంటే ఈజీ, ఏం ఉండదు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. మీరు ఇంకా ఆపరేషన్స్ ఉన్నాయో లేదో చెక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ప్రోగ్రామ్ రాస్తేనే. నేను నోట్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం, లాజికల్ ఆపరేటర్స్ కొంచెం కన్ఫ్యూజ్. ఆల్రెడీ మనం ముందు మ్యాథ్స్లో చేసి ఉంటాం. లాజికల్ ఆపరేటర్స్ అంటే 1 into 0 అంటే 1 అని, 1 plus 0 1 అని, 1 into 0 0 అవుతుంది, 1 into 0 అంటే 0, 1 plus 0 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలానే ఇక్కడ ట్రూ అండ్ ఫాల్స్ అనేవి కలిపితే ఏమవుతాయి, 2 plus ఫాల్స్ ఏమవుతాయి అవి చూస్తాం. x ఈజ్ ఈక్వల్ టు ట్రూ, y ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని తీసుకుందాం. ఇది ఏంటి, ఇక్కడ వేరియబుల్స్ ఇవి డేటా. అంటే డేటా టైప్ ఏంటి, ఇవి బూలియన్ డేటా టైప్, బూలియన్స్ అన్న. ప్రింట్ ఆఫ్ ఎక్స్ అంటే ట్రూ, ఎండ్ అనే లాజికల్ ఆపరేటర్స్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, ఎండ్ ఆర్ నాట్ అనే లాజికల్ ఆపరేటర్స్ మనం క్లాసెస్లో తెలుసుకున్నాం ఆల్రెడీ, మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. సో ఎండ్ అంటే ఏంటంటే ఇంటూ చేస్తుంది అని అర్థం, ఆర్ అంటే ప్లస్ చేస్తుంది అని అర్థం, నాట్ అంటే రివర్స్, అంటే ట్రూ అంటే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అంటే ట్రూ అవుతుంది. ఇక్కడ ఏమున్నాయో చూద్దాం, ఇది ప్రోగ్రామ్ రాస్తే ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. సో లెట్స్ గో. మళ్ళీ విఎస్ కూడా ఓపెన్ చేశాను. సో మళ్ళీ ఎందుకు దీన్ని డిలీట్ చేసి ఇక్కడ డైరెక్ట్ రాసేస్తాను. అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ తీసుకున్నాం, y is equal to false. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. ప్రింట్ ఆఫ్ ఈ లోపల ఎక్స్ అండ్, సో గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్స్ అండ్ వై అంటే ఎక్స్ ఇంటూ వై అని అర్థం, అంటే ట్రూ ఇంటూ ఫాల్స్. ట్రూ ఇంటూ ఫాల్స్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. అంటే 1 into 0 ఏమవుతుంది, 0 కదా అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం రావాలి, ట్రూ ఇంటూ ఫాల్స్ చేస్తే ఫాల్స్ అని రావాలి. సో దానికోసం రన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు ఫాల్స్ వచ్చింది, ట్రూ ఇంటూ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం, ఇంకోటి రాద్దాం. ప్రింట్ ఆఫ్ ఎక్స్, ఇప్పుడు ఆర్ లాజికల్ ఆపరేషన్ వై. ఇప్పుడు ఏం రావాలి, ట్రూ ప్లస్ ఫాల్స్, అంటే 1 plus 0 ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే ట్రూ ప్లస్ ఫాల్స్ ట్రూ రావాలి. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. ఫస్ట్ దానికి ఫాల్స్ వచ్చింది, సెకండ్ దానికి ట్రూ వచ్చింది. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు ఇంకోటి చూద్దాం. అర్థం చేసుకుంటే ఈజీ కోడింగ్ అనేది. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ నాట్ పెట్టాం, నాట్ ఎక్స్ అంటే ఏం చెప్పాను, నాట్ అంటే రివర్స్ అంటే ట్రూ ఉందనుకో ఫాల్స్ అయిపోద్ది, ఫాల్స్ ఉందనుకో ట్రూ అయిపోద్ది. అంటే మనం ఎక్స్ తీసుకున్నాం, ఎక్స్ వాల్యూ ఏంటి ట్రూ, నాట్ ట్రూ అంటే ఫాల్స్ అని రావాలి, అంటే దీనికి రివర్స్. సో రన్ చేసి చూసేద్దాం. ఫాల్స్, ఫస్ట్ దానికి ఫాల్స్, ఓకే ట్రూ, లాస్ట్ దానికి ఫాల్స్, అంటే ఎక్స్ వాల్యూ ట్రూ, దానికి రివర్స్ నాట్ పెట్టాం కాబట్టి రివర్స్ రావాలి, వై అంటే ఫాల్స్ అవుతుంది. ఓకేనా, సో ఇంత లాజికల్ ఆపరేషన్స్ కూడా చాలా ఈజీ, మీరు ఒకసారి చేయండి, ఇది చేయండి. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్ అండ్ అర్థమెటికల్ ఆపరేషన్స్ ప్రతిదీ చూడండి ఒకసారి. సో మీకు ఇవి బాగా అర్థమయ్యాయి అనుకో, నెక్స్ట్ కోడింగ్లో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం లైన్గా. నెక్స్ట్ క్లాసెస్ నుంచి లైన్గా ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేయమని చెప్తే అండ్ నేను చేస్తా కూడా, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా వస్తాయి. సో ఈ బేసిక్స్ ఒకసారి ఈరోజు మనం ఏం చేసాం చూద్దాం. ప్రింట్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి చూసాం, దాని సింటాక్స్ కూడా చూసాం.
నెక్స్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటో చూసాం. వేరియబుల్స్ అంటే మనం స్టోర్ చేసుకున్న డేటాని వేరియబుల్స్లోనే స్టోర్ చేస్తాం. అవి ఇంకా డేటా టైప్స్ అంటే ఏంటి, ఇంటిజర్స్ ఉంటాయి, ఫ్లోట్ ఉంటాయి, స్ట్రింగ్స్ ఉంటాయి, బూలియన్స్ ఉంటాయి. ఇవి ఏంటి అలా ఉంటాయి చూసాం. ఇవి డిక్లేర్ చేయక్కర్లేదు కూడా. మనం ఇంట్ అని, ఫ్లోట్ అని, స్ట్రింగ్ అని మనం ఈ సి లాంగ్వేజ్ పై ఇంకా వేరే వేరే లాంగ్వేజ్లో డిక్లేర్ చేయాలి. ఇవి ఇంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 10 అని పెట్టాల్సి ఉంటుంది ఇంటిజర్ని సి లాంగ్వేజ్లో. బట్ ఇక్కడ 10 అని అనగానే మనకి పైథాన్లో ఇంటిజర్ కింద క్యాలిక్యులేట్ చేసుకుంటుంది పైథాన్ అనేది. సో ఇవి చూసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చేసాం. అండ్ ఆపరేషన్స్ 3 రకాలు, అర్థమెటిక్ ఆపరేషన్, కంపారిజన్ ఆపరేషన్, లాజికల్ ఆపరేషన్స్ ఇవి కూడా చూసి ఇవి రన్ చేసాం. ప్రోగ్రామ్ రాసి రన్ చేసాం. ఓకేనా. అర్థమెటిక్ ఆపరేషన్స్ ఒకసారి చూడండి. అంటే ఎడిషన్స్, సబ్స్క్రిప్షన్స్ మనం చేసే చిన్న చిన్నవి ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేషన్స్. బట్ మనకి ముందు ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మెయిన్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఇవే కదా మెయిన్ ఇంపార్టెంట్. అవి ఇంకా కంపారిజన్ ఆపరేషన్స్ అంటే ఒకదాన్ని కంపేర్ చేయడం, ఇంకా లాజికల్ ఆపరేషన్స్ చూసాం. ఇంకా చాలానే ఉండొచ్చు, ఇంకా కొన్ని ఉంటాయి. మనకి మెయిన్గా ఇవే, ఎందుకంటే ఇవే యూజ్ చేస్తాం ఎక్కడైనా. ఇంకా ఉంటాయి ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అని. అవి ఒకసారి మీరు సెర్చ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా బాగా ఉంటాయి, ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఎవరు ఆపేయకండి మధ్యలోనే. సో అందరికి ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టడా బాయ్.